బోధన్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో పలు డిమాండ్ చేశారు. దేగామ ప్రాజెక్ట్ బాధిత 200 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. బోధన్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరత తీర్చాలని అన్నారు. ఆసుపత్రి భవన బిల్లులు విడుదల చేయాలని, డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చోడాలో షాదీఖానాకు 3 కోట్ల రూపాయల అనుమతి ఇవ్వాలని, పత్తి సోయా రైతులకు బోనస్ ఇవ్వాలని ఆయన కోరారు. ధన్యవాదం అధ్యక్ష. నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా బోధ్ నియోజకవర్గంలో గతంలో కూడా నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే నా దేగామ, పిప్పలకోటి, రాజురా, గోలిగూడ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి R&R ప్యాకేజ్ ఏదైతే ఉందో, దేగామ ప్రాజెక్టులో మొదటి విడతగా 77 కుటుంబాలు, అదేవిధంగా రెండో విడతలో 74 కుటుంబాలు, మూడో విడతలో 142 కుటుంబాలను అప్పుడు రిహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఇంకా 200 కుటుంబాలు మిగిలిపోయి ఉన్నాయి అధ్యక్ష. అవిటిని కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా బోత్లో ఫైర్ స్టేషన్ లేదని చెప్పేసి మొన్ననే ఒక వారం రోజుల క్రితమే నేడగొండ మండలం బోరిగామ గ్రామంలో 5 ఇండ్లు ట్రైబల్ ఇల్లు కాలిపోయినాయి అధ్యక్ష. ఇచ్చోడ నుంచి రావాలంటే ఒక 60-70 కిలోమీటర్ నుంచి ఫైర్ స్టేషన్ వచ్చే వరకు ఈ 6 ఫ్యామిలీల కుటుంబాలు మొత్తం బూడిది కాలైపోయింది. కాబట్టి నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే మా బోత్ కేంద్రంలో ఒక ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా బోత్లో హాస్పిటల్లో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హరీష్ రావు మన మంత్రి గారు ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయడం జరిగింది. పూర్తి కావస్తుంది అధ్యక్ష. కానీ బిల్లు అందక మధ్యలోనే ఆగిపోయింది. కాబట్టి అక్కడ డాక్టర్లు కూడా 2 డాక్టర్లు ఉన్నారు. 100 పడకల ఆసుపత్రిలో 2 డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. డాక్టర్ల కొరత కూడా తీర్చండి. ఆ యొక్క బిల్లు కూడా పూర్తి చేస్తే మా యొక్క గిరిజన ప్రాంతం కాబట్టి వైద్య సేవలు అందించడం వారైతాం కాబట్టి తప్పకుండా అది ఒకటి. వాటితో పాటు షాదీఖానా, ఇచ్చోడలో షాదీఖానా కావాలని చెప్పేసి లాస్ట్ సార్ ఒకటే కావాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది అధ్యక్ష. 3 కోట్ల అధ్యక్ష, 3,60,00,000. అది మంజూరు చేస్తే ఈ షాదీఖానా ఇస్తే ఈరోజు రంజాన్ మాసం కాబట్టి వారికి కూడా తోఫాగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆస్ట్గా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరుతున్నటువంటి కోరిక అధ్యక్ష. ఇది కూడా తీర్చాలి. వాటితో పాటు ఆఖరిగా ఒకటే కోరుతా ఉన్నాం. ఏదైతే వరికి ఏ విధంగా అయితే 500 రూపాయలు బోనస్ ఇస్తాను అన్నాడు. మాకు ప్రాజెక్టులు లేవు, ఏం లేవు అధ్యక్ష. పైన వర్షం పడితే కానీ మాకు పంటలు పండాయి. కాబట్టి ఏ విధంగా అయితే 500 రూపాయలు బోనస్ కింటల్కు అందిస్తూ ఉన్నారో, అదేవిధంగా మాకు కూడా పత్తి